బ్రేకింగ్ న్యూస్ వనాస్థలిపురంలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. భర్తను అతి కిరాతకంగా చంపిన భార్య. ఎస్, శిరీష అలాగే నాయక్ వాళ్ళిద్దరు కూడా కులాంతర వివాహం చేసుకున్నారు. నాయక్ కి 40 సంవత్సరాలు, అలాగే శిరీషకి 28 సంవత్సరాలు. అయితే వీళ్ళకి ఒక పాప కూడా ఉంది. తన పేరు బిందు. తనకి 19 సంవత్సరాలు. గత 20 ఏళ్ల క్రితం వీళ్ళు పెళ్లి చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే రీసెంట్ గా భర్తతో విభేదాలు వచ్చి కొన్నాళ్ల పాటు శిరీష భర్తకి దూరంగా వనాస్థలిపురంలోనే హిల్స్ కాలనీ అనే ఒక ప్రాంతంలో నివాసిస్తుంది ఒంటరిగా. అయితే శిరీష భర్తను ఇంటికి పిలిపించి మీతో మాట్లాడే పని ఉంది, మాట్లాడాలంటూ కూడా పిలిచింది. చాలా రోజుల తర్వాత నా భార్య ప్రేమతో నన్ను పిలిచినట్టు కూడా భర్త అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా అతన్ని తోసేసి గోడకేసి గట్టిగా బలంగా కొట్టి తర్వాత ఒక చున్నీతో తన మెడని పూర్తిగా అతను చనిపోయేంత వరకు కూడా చుట్టి చచ్చిన తర్వాత ఒక ఉరి వేసుకున్నట్లుగా చిత్రీకరించడానికి ఫ్యాన్ కి వేలాడదీసి చంపేసి. అయితే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మొత్తం ఎంక్వైరీ మొత్తం కూడా చేసుకున్నారు. సూసైడ్ కేసు కింద కేసు నమోదు చేసుకున్నారు. దాని తర్వాత పూర్తి విషయాలని ఆరా తీయగా వాళ్ళ కూతురు అన్ని విషయాలు కూడా పోలీసులకి చెప్పే ప్రయత్నం చేసింది. వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన తర్వాత పూర్తి విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. మధ్యకాలంలో చూసుకుంటే భార్యలు భర్తల్ని అతి దారుణంగా చంపేసి హతమారుస్తున్నారు. అక్రమ సంబంధం పెట్టుకుని భర్తని చంపేస్తున్నారు. ఒక వ్యక్తినేమో ఒక డ్రమ్ములో వేసి సిమెంట్ చేసేస్తున్నారు, లేదంటే చంపేసి మూట కట్టి సముద్రంలో లేదంటే నదుల్లో పడేస్తున్నారు. తినే తిండిలో ఏదో ఒక మత్తు పదార్థాలు ఇచ్చి చంపేస్తా ఉన్నారు. భార్య భర్తల వద్ద పిల్లలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రీసెంట్ గా మన హైదరాబాద్ లో చూసుకుంటే పిల్లలు అడ్డొస్తున్నారని చెప్పేసి మత్తు పదార్థాలు వాళ్ళకిచ్చి ఒక విషం వాళ్ళకిచ్చి చంపేందుకు కూడా ప్రయత్నించింది. రీసెంట్ గా అమీన్పూర్ లో జరిగిన ఒక సంఘటన. ఆ రోజు భర్త రాకపోవడం వల్ల అతను బ్రతికాడు, లేదంటే భర్త కూడా చనిపోయాడు. అటువంటిదే మరొక సంఘటన వనాస్థలిపురంలో కూడా చోటు చేసుకుంది. భర్తను దారుణంగా చంపేసి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. విడిగా ఉంటుంది, మరి భర్తను ఎందుకు చంపాలనుకుంటుంది? కొన్నాళ్ళుగా భర్తను విడిచి తను ఒంటరిగా వేరే ప్రదేశంలో నివాసిస్తున్న ఆ మహిళకి భర్తను ఇంటికి పిలిచి ఎందుకు చంపాలనిపించింది? ఈ కోణంలో పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఒకసారి నేను పూర్తిగా మరింత సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను వారికి సంబంధించి. ఈ మధ్య భర్తలను చంపుతున్న మహాపతివ్రతలు ఎక్కువ అవుతున్నారు. వివాహితర సంబంధాలు పెట్టుకుని చంపేవారు కొందరైతే ఆస్తుల విషయంలో చిన్న చిన్న మనస్పార్థాలతో మరికొందరు భర్తలను చంపుతున్నారు. లేటెస్ట్ గా హైదరాబాద్ చివర వనాస్థలిపురంలో భర్తను చంపి సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్లాన్ చేసింది ఒక మహా ఇల్లాలు. హైదరాబాద్ లోని వనాస్థలిపురంలో మే 27న దారుణం జరిగింది. భర్తను చంపి ప్రమాదవశాత్తు చనిపోయాడని చిత్రీకరించే ప్రయత్నం చేసింది భార్య. పోలీసుల వివరాల ప్రకారం 8 సంవత్సరాల క్రితం శిరీషను కులాంతర వివాహం చేసుకున్నాడు మృతుడు కిషాన్ నాయక్. నారాయణపురానికి చెందిన కిషాన్ నాయక్ కు శిరీషకు మధ్య కొన్ని రోజులుగా గొడవలు అవుతున్నాయి. ఈ క్రమంలోనే భర్త కిషాన్ నాయక్ ను వదిలి వనాస్థలిపురం హిల్స్ కాలనీలో ఒంటరిగా ఉంటుంది శిరీష. దీంతో ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలనుకున్న భార్య శిరీష పథకం ప్రకారం భర్తని ఇంటికి పిలిపించింది. అక్కడ కిషాన్ ను గోడకు నెట్టేసింది. దీంతో తీవ్ర గాయాలై కింద పడిపోయిన భర్త కిషాన్ చున్నీతో ఉరివేసి హత్య చేసింది భార్య శిరీష. కిషాన్ నాయక్ కూతురు బిందు ఫిర్యాదుతో ఈ హత్య ఉదాంతం బయటపడింది. శిరీషతో సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. సో గైస్, చూశారు కదా, ఇందాక నేను చెప్పేటప్పుడు ఒక చిన్న మిస్టేక్ చేశాను. 20 సంవత్సరాలు అయిందని చెప్పాను, పెళ్ళయ్యి 8 సంవత్సరాలు అయింది. అయితే శిరీష కిషాన్ ని చంపిన విధానం చూస్తుంటే నిజానికి చాలా చాలా భయంకరంగా ఉంది. ఒకవేళ ఆ కూతురు నిజాలు చెప్పకపోతే కనుక ఈ కేసు గురించి ఇప్పటి వరకు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. గతంలో కూడా ఇటువంటిదే ఒక సంఘటన జరిగింది. బాత్రూమ్ లో చంపేసి, ఊపిరాడకుండా చంపేసి తన ప్రియుడితో కలిసి, దాని తర్వాత అతను హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినట్టుగా కూడా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. 3 ఏళ్ల తర్వాత ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా బయటపడ్డాయి. ఆ హత్య చేయడానికి ఎవరైతే వచ్చాడో రౌడీ షీటర్, తన డబ్బులు సరిగ్గా ఇవ్వలేదని చెప్పి అతను పోలీసులకు వెళ్లి మొత్తం విషయాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేశాడు. ఇది ఎక్కడో ఒక యూసఫ్ గూడలో జరిగిన సంఘటన ఇది. అలాంటిదే తన భర్తను కిషాన్ ని దారుణంగా చంపేసి ఉరివేసుకుని చనిపోయాడు అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది శిరీష. మరి ఈ శిరీషల్ని ఏం చేయాలంటారు? ఖచ్చితంగా ఈమెను కఠినంగా శిక్షించాలని చెప్పేసి కిషాన్ నాయక్ కుటుంబ సభ్యులైతే కోరడం జరుగుతుంది. అలాగే శిరీషతో పాటు మరొక ఇద్దరు యువకులు కూడా ఉన్నట్టుగా కూడా గుర్తించారు. ఖచ్చితంగా యువకుల్లో ఒకరు శిరీషకి సంబంధించి బాయ్ ఫ్రెండ్ కావచ్చు, మరేదైనా కావచ్చు. ఎందుకంటే భర్తను విడిచి దూరంగా ఒంటరిగా ఉంటుందంటే మహిళ అర్థం చేసుకోవచ్చు మనం. ఎందుకంటే ఒక భర్తని తొలగించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మరొక మగవాడితో ప్రేమాయణం ఉంటేనే ఈ రకంగా చేస్తారు ప్రతి మహిళ కూడా.
సో ఏదేమైనప్పటికీ ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో కానీ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. భార్య చేతుల్లో భర్తలు బలైపోతున్నారు. సో అలాంటిదే మరొక సంఘటన జరిగింది. మరి పోలీసులు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా బయటికి చెప్పే ప్రయత్నం చేస్తారు. అండ్ ఇంకొకటి ఆమెకి ఆహ్, 28 సంవత్సరాలైతే అతనికి 40 సంవత్సరాలు. వీళ్ళిద్దరి మధ్య ఈ గ్యాప్ కూడా కరెక్ట్ కాదని నాకైతే అనిపిస్తుంది. అంటే సాధారణంగా అబ్బాయికి 24 ఉంటే అమ్మాయికి 22 లేదా 20. అబ్బాయికి 26 ఉంటే అమ్మాయికి 23 లేదా 24 అలా పెళ్లిళ్ళు చేసుకుంటే బెటర్. ఇలా ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ఇటువంటి ఘటనలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా రిపీట్. కాబట్టి ఈ సంఘటన అందుకే జరిగింది అని అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. మీరేమంటారు అనే విషయాన్ని నాకు కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.